జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో సోనియా కాకతీయ వైన్స్ లో లోకాయుక్త కోర్టు ఆదేశాలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. వైన్స్ వలన తమకు ఎంతో ఇబ్బంది కలుగుతోందని టి అంజయ్య నగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీ ప్రజలు గత కొంతకాలంగా మద్యం దుకాణం ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ పోరాటం సాగిస్తున్నారు. బస్తీ వాసులు ఎన్నోసార్లు మద్యం దుకాణం ముందు నిరసన తెలిపినప్పటికీ దుకాణం యజమాని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో టి అంజయ్య నగర్ యువ నాయకుడు శీలం శివ ఆధ్వర్యంలో కొంతమంది మద్యం దుకాణాన్ని తరలించాలంటూ 2021లో లోకాయుక్త కోర్టులో పిటిషన్ వేశారు. 6 వాయిదాల తర్వాత లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాథ్యూ కోషి ఆధ్వర్యంలో జుబ్లీ హిల్స్ ఎక్సైజ్ సిఏ వాసుదేవరావుతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణంలో పనిచేసే వారికి ఎలాంటి ఐడెంటిటీ కార్డు లేవని, మద్యం దుకాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. అన్ని బాటిల్స్ ఉన్నాయి వాళ్ళు మరి అట్లా కూర్చొని తాగుతారు. అక్కడ షెల్టర్ హౌస్, అక్కడ షెల్టింగ్ అని పర్మిషన్ లేదు అక్కడ. ఏంటి సార్ పర్మిషన్ ఉందా? సిట్టింగ్ పెట్టుకోండి. సుబ్బారావు సిట్టింగ్ పెట్టుకుంటున్నారు. సుబ్బారావు किराना शॉप లోకాయుక్త కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ మీకు చాలా ఇబ్బంది ఉన్నది. పిల్లలకు, అమ్మాయిలకు కూడా మీ భర్తలు లేకుండా పిల్లలు సంపాదించిన పైసా అందరూ పెట్టుబడులు పెడుతున్నారు. ఇది చిన్న గ్రామ గంట చిన్నదైన అవసరం. గవర్నమెంట్ 58 మీద ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ పబ్లిక్ ఇల్లు అమ్మడానికి రెడీ ఉన్నది. ఆవిడ మంచి మంచి పోని చెప్పాలి. ఇప్పుడు ఇల్లు అమ్మడానికి ప్లానింగ్ ఉన్నది. ఇక్కడ కార్పొరేటర్ ఎమ్మెల్యే చెప్పలేదా? మాథ్యూ కోషి, ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లోకాయుక్త. ఈరోజు నా లోకాయుక్త సార్ గారు ఇన్స్పెక్షన్ చేయడానికి చెప్పింది నాకు. అందుకోసం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉన్నది, మా అందరి కలిసి ఇక్కడ వచ్చింది ఆన్ ద స్పాట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇది రహమత్ నగర్ సోనీ వైన్ షాప్. మీకు ఫోటో పెట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైంది, ఫస్ట్ నాన్న రిక్కర్ షాప్ ఇన్స్పెక్షన్ చేసింది. యాక్చువల్గా నౌకర్నామా ఉండాలి, సెల్లింగ్ బాయ్స్ ముగ్గురు ఉన్నది లోపల, ఎవరికి నౌకర్నామా లేదు. అదే క్లారిఫై చేసింది ఎస్హెచ్ఓ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి. అది క్లారిఫై చేసి చెప్తున్నారు. అది మీద కేసు కూడా పెడతాను చెప్తున్నారు. తర్వాత లోపల ఉన్న బోట్లు కూడా చాలా డస్ట్. ఎందుకంటే ఇక్కడ ఇది పేద ప్రజలు ఉన్న వాళ్ళ ఏరియా, చాలా రిచ్ పీపుల్ ఉన్నది, ఎక్కువ పేద ప్రజలు ఉన్నది. ఆయన లో ప్రైస్ లిక్కర్ కన్స్యూమ్ చేస్తున్నారు. హై ప్రైస్ లిక్కర్ అందరూ టోటల్గా డస్ట్ పడి క్లీన్ లేదు, ఏం లేదు. ఆ విధంగా ఉండదు. రోడ్డు కూడా మీరే చూస్తున్నారు. అది తాగి ఇక్కడ రోడ్డు మీద నిలబడి తాగుతున్నారు. ఫోటో కూడా ఉన్నది నా దగ్గర. నిలబడి అక్కడక్కడ గ్లాసు ఎంటీ బాటిల్స్ పెడుతున్నారు. దగ్గర ఒక ప్రొవిజన్ స్టోర్ ఉన్నది, అది కూడా. లోకాయుక్తలో ఈరోజు ఇక్కడ ఈ వైన్ షాప్ మీద ఇక్కడ లోకల్ చేసిన కంప్లైంట్ మీద ఇవాళ విచారణ జరిగింది. గౌరవనీయులైన లోకాయుక్త గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సార్ మాథ్యూస్ గారిని ఈరోజు ఇక్కడ పంపడం జరిగింది. సారు మేమందరం కలిసి వచ్చి ఇక్కడ చూసాం. ఇక్కడ చూసిన తర్వాత కొన్ని లోపాలు గమనించాం. ఇక్కడ ఎవరైతే సేల్స్ చేస్తున్నారో వాళ్ళకి నౌకర్నామా లేదు. నౌకర్నామా కేసు రాశాను ఇప్పుడు వాళ్ళ మీద, ఇద్దరి మీదను. తదుపరి గౌరవనీయ లోకాయుక్త గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు తప్పనిసరిగా పాటిస్తాం. మేము ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్నామండి. ఇది రూల్కి వ్యతిరేకంగా లేదు, రూల్ ప్రకారం ఉంది, ఇచ్చారు. అప్పుడు నేను లేనప్పుడు ఇచ్చారు, నేను కొత్తగా వచ్చాను, ఇంతకుముందు ఇచ్చారు. రూల్ ప్రకారం తర్వాత వెరిఫై చేస్తాం, రూల్ ప్రకారం ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ చాలామంది ఇక్కడ లోకల్గా నివసించే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అన్నారు. కాబట్టి గౌరవనీయ లోకాయుక్త గారు సారు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వచ్చారు, సారు రిపోర్ట్ ఇస్తారు. లోకాయుక్త గారు ఏం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పాటిస్తాం. లైసెన్స్ ఎప్పటి వరకు ఉంది?
ఈ నవంబర్ నెల చివరి వరకు ఉంది. 23 నవంబర్ 30th నవంబర్ వరకు ఉంది. 2023 వయసులో నకిలీ మద్యం అమ్ముతుందని చాలా నకిలీ మధ్య మేము చెక్ చేస్తున్నామండి. డైల్యూషన్ చెక్ చేస్తాం, బ్రాండ్ మిక్సింగ్ చేస్తాం. అది ఇప్పటివరకు మా దృష్టికి రాలేదండి.